పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ఒక వరం లాంటిదని చిన్నశంకరంపేట మండలంలో 1,68,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పంపిణీ చేశామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలోపే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా చిన్నశంకరంపేట మండలంలో 1,60,00,000 రూపాయల చెక్కులు పంపిణీ చేశామని, అలాగే సీఎంఆర్ఎఫ్ 6 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్టు తెలిపారు. మాటల్లో కాకుండా చేతుల్లో అభివృద్ధి చేసే ప్రభుత్వమని తెలిపారు. 10 సంవత్సరాల పాలనలో చేసిన అవినీతిని బట్టబయలు చేసి అవినీతికి పాల్పడ్డ సొమ్ము ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు అందే విధంగా చేస్తామని, అవినీతికి పాల్పడ్డ వారిని ఎవరు కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతోందని 470 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నాణ్యతా ప్రమాణాలతో కొనుగోలు చేసి రైతులకు ఎవరికి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ కూడా మంజూరు చేయడం జరిగిందన్నారు. మెదక్ జిల్లాలో ఈ రోజు జరిగిన ప్రమాదం దురదృష్టకరమని, ప్రమాదంలో మరణించిన వారికి సానుభూతి తెలియజేస్తూ మరణించిన వారికి పోస్ట్ మార్టం తొందరగా నిర్వహించి మృతదేహాన్ని త్వరగా అప్పజెప్పే విధంగా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్సలు అందించి త్వరగా కోలుకునే విధంగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, జంగరై సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన్ సత్యనారాయణ, శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డి, గంగా నరేందర్, రమేష్ గౌడ్, జీవన్, భిక్షపతి, మోహన్ నాయక్, రాజా సింగ్, అశోక్ నాయక్, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, శివప్రసాద్, కుమార్ సాగర్, వివిధ ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మరి సంక్షేమ పథకాలతో పాటు మరి అభివృద్ధిని కూడా పరుగులు తీస్తున్న మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఏదైతే ఉన్నాయో ఇంకా రాని వాళ్ళు కూడా ఏదున్నది దశల వారిగా అందరికి వస్తాయి. మరి ఇంతకుముందు ఏదైతుందో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా మరి ఎమ్మెల్యే గారి చేతుల మీద అందించడం జరిగింది. మరి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ రాని వాళ్ళు కూడా నిరాశ చెందారు, త్వరలో వారికి కూడా అందజేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు వడ్లు కొనుగోలు కేంద్రాలు మరి దాదాపు 470 వడ్ల కొనుగోలు కేంద్రాలు మనం మరి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా ఏదైతే ఎన్నికల ముందు మరి మీకు హామీ ఇవ్వడం జరిగిందో 500 రూపాయలు బోనస్ ఇస్తూ మరి సన్న వడ్లను కూడా మరి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా మరి చెప్పడం మర్చిపోయినా, మా పిల్లికొండలో మరి యాక్సిడెంట్ జరగడం జరిగింది, చాలా దురదృష్టకరం. కాబట్టి డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే మరి చనిపోవడం జరిగిందో వాళ్ళ పోస్ట్ మార్టం కూడా అతి తొందరగా చేసి మరి బాడీ అప్పగించాలని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. ఇంకో ఇద్దరు ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళని కూడా మరి మేము కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ట్రీట్మెంట్ చేయాలని చెప్పి డాక్టర్లకు కూడా చెప్పడం జరిగింది. మరి వారు అతి తొందరలో బయటపడాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మా మండల ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి మహిళా సోదరుమణులకు, ఇతర ముఖ్య నాయకులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి శంకరంపేట మండలంలో మరి మన ఎన్నికలు అయిపోయి సంవత్సరం కూడా అయితలేదు. సంవత్సరం లోపలనే దాదాపు 1,68,00,000 రూపాయలు మనం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా మరి మన ప్రజలకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అని చెప్పి మరి గర్వంగా సంతోషంగా వాళ్ళు తెలియజేసుకుంటూ మరి ఏదున్నా ఇంకా ఇప్పుడే సినిమా కూడా స్టార్ట్ మొదలు కాలే. సినిమా అసలైన సినిమా ముందటుంది. అందరు కూడా మరి ఎవరైతే పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తూ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. బిడ్డ మీరు 10 ఏళ్ళల్లా ఏదైతే అవినీతి చేసిరో అవన్నీ కూడా బయటికి గుంజుకొస్తాం. మా ప్రజల సొమ్ము, మా ప్రభుత్వం సొమ్ము మీ దగ్గర నుంచి రూపాయి కూడా వసూలు చేసి మళ్ళా ప్రజలకు అందజేసే వరకు మరి మీ వెంటబడతామని చెప్పి కూడా మరి తెలియజేసుకుంటూ ఏదున్నా మాటలలో కాదు చేతలలో అభివృద్ధి చేసి చూపిస్తాం. మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా మరి మేము చేస్తామని చెప్పి కూడా మీ అందరు కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మాటిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.